ఇండియాకి వ్యాపారం చేయటానికి వచ్చిన బ్రిటిషర్స్ ఇండియాని ఎందుకు కాలనైజ్ చేశారు? 30,000 మంది బ్రిటిషర్స్ ఎలా 30 కోట్ల మంది భారతీయుల్ని పరిపాలించారు? ఒక చిన్న దేశం నుండి వచ్చి చరిత్రలోనూ విస్తీర్ణంలోనూ ఎన్నో రెట్లు పెద్దదైన ఇండియాని 200 సంవత్సరాలు ఎలా పరిపాలించారు? మనం ఇప్పుడు అనుభవిస్తున్న స్వాతంత్రం ఎంతో మంది వాళ్ళ కుటుంబాలని ప్రాణాలని త్యాగం చేసి మనకిచ్చినది. అటువంటి ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత ఇండియన్ గా మనపై ఉంది. మన స్వాతంత్ర ప్రయాణం గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. ప్రాచీన కాలం నుండి ఏషియాకు యూరప్కు ల్యాండ్ రూట్ ఉంది. దీన్నే సిల్క్ రూట్ అంటారు. ఈ రూట్ ద్వారానే ఏషియాకు యూరప్కు మధ్య ట్రేడింగ్ జరిగేది. ఈ రూట్ టర్కీలో ఉన్న కాన్స్టాంటినోపుల్ గుండా వెళ్తుంది. ఈ ప్రదేశాన్ని మ్యాప్లో చూడొచ్చు. ఇది సౌత్ ఏషియాని యూరోప్ని కలిపే స్మాల్ ల్యాండ్ ఏరియా. 1453 సంవత్సరంలో కాన్స్టాంటినోపుల్ని ఒట్టమాన్ టర్క్స్ క్యాప్చర్ చేశారు. అందువల్ల సిల్క్ రూట్ ట్రేడింగ్ దెబ్బతిన్నది. సౌత్ ఏషియాతో ట్రేడ్ యూరోపియన్స్ కి చాలా అవసరం. ఎందుకంటే ఈ ట్రేడ్ లో సౌత్ ఏషియా నుండి ఎక్కువగా వెళ్లేది కాటన్ స్పైసెస్. అవి లేకుండా యూరోపియన్స్ అక్కడి చలి తట్టుకోవడం కష్టం. కాబట్టి సౌత్ ఏషియాతో ట్రేడ్ కోసం యూరోపియన్స్ సీ రూట్ అంటే సముద్ర మార్గం వెతకడం మొదలుపెట్టారు. 1492 సంవత్సరంలో క్రిస్టోఫర్ కొలంబస్ ఇండియా అనుకుని అమెరికాకు వెళ్ళాడు. తరువాత 1500 సంవత్సరంలో అమెరికా వెస్సూకి అమెరికాకు సీ రూట్ కనిపెట్టాడు. అమెరికాకు ఆ పేరెందుకు వచ్చిందో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. 1498 సంవత్సరంలో పోర్చుగీస్ కి చెందిన వాస్కోడగామా సముద్ర మార్గం ద్వారా ఇండియాలోని కాలికట్కు వచ్చారు. మనం చిన్నప్పుడు వాస్కోడగామా ఇండియాని కనిపెట్టాడని చదువుకున్నాంగా. అప్పుడు మీకెంతమందికి ఈ డౌట్ వచ్చిందో నాకు తెలీదు, కానీ నాకు మాత్రం పెద్ద డౌట్ ఉండేది. అదెలా వాస్కోడగామా ఇండియాని కనిపెట్టాడు? ఇండియా ఏం వస్తువు కాదు కదా. ఆయన ఇండియాని కనిపెట్టలేదు. యూరోప్ నుండి ఇండియాకు సీ రూట్ మాత్రమే కనిపెట్టాడు. వాస్కోడగామా ఇండియాని కనిపెట్టాడని మనకి చిన్నప్పుడు ఎన్నిసార్లు చెప్పుంటారు. ఫస్ట్ ఇండియాకు పోర్చుగీస్ వచ్చినప్పటికీ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఇండియాలో పెద్దగా లేదు. దానికి కారణం వాళ్ళు బ్రెజిల్ని కాలనైజ్ చేసుకుని వెళ్ళిపోయారు. కానీ గోవా లాంటి ప్రదేశాల్లో పోర్చుగీస్ సెటిల్మెంట్స్ ఉన్నాయి. తరువాత వచ్చిన డచ్, డానిష్, ఫ్రెంచ్ కూడా ఇండియాపై ఆధిపత్యం పొందలేకపోయారు. ఫ్రెంచ్ పాండిచ్చేరి, యానం లాంటి ప్రదేశాల్లో సెటిల్మెంట్స్ ఏర్పరచుకోగలిగారు. 1600 సంవత్సరంలో ఇంగ్లాండ్లో ఒక ప్రైవేట్ కంపెనీ అయిన ఈస్ట్ ఇండియా కంపెనీ అప్పటి బ్రిటిష్ క్వీన్ ఎలిజబెత్ I దగ్గర ఇండియాలో వ్యాపారం చేయడానికి చార్టర్ తీసుకుంది. ఈ చార్టర్ ప్రకారం ఇండియాలో ఈస్ట్ ఇండియా కంపెనీ తప్ప వేరే ఏ బ్రిటిష్ కంపెనీ వ్యాపారం చేయటానికి లేదు. ఈస్ట్ ఇండియా కంపెనీ తరపున కెప్టెన్ హాకిన్స్ అప్పటి ముఘల్ ఎంపరర్ అయిన జహంగీర్ దగ్గరికి ఇండియాలో వ్యాపారం చేయడానికి అనుమతి కోసం వచ్చారు. మచిలీపట్నంలో ఫస్ట్ ఫ్యాక్టరీ ఏర్పరచుకున్నారు. తరువాత మద్రాస్, బాంబే, కల్కట్టాలో ఫోర్టులు నిర్మించారు. 1717లో ముఘల్ ఎంపరర్ ఫరూక్ సయ్యర్కు ఆరోగ్యం సరిగా లేనప్పుడు ఆయనకు బాగు చేయడానికి ఈస్ట్ ఇండియా కంపెనీ డాక్టర్ను పంపింది. ఈ సహాయానికి బదులుగా ఫరూక్ సయ్యర్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఫర్మాన్ ఇచ్చారు. ఈ ఫర్మాన్ ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాలో చేసే వ్యాపారానికి ట్యాక్స్ కట్టవలసిన అవసరం లేదు. ఈ ఫర్మాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ లోకల్గా ఉండే ఇండియన్ బిజినెస్ కూడా అమ్మి మిస్యూజ్ చేసింది. దీనివల్ల స్టేట్కు ట్యాక్స్ కలెక్షన్ తగ్గింది. ఈస్ట్ ఇండియా కంపెనీని ఆపటానికి బెంగాల్ కింగ్ సిరాజుద్దౌలా 1757లో యుద్ధం ప్రకటించాడు. ఈ యుద్ధం పేరే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ. ఈస్ట్ ఇండియా కంపెనీ యుద్ధం చేసి గెలవలేదు కాబట్టి బెంగాల్ కమాండర్ ఆఫ్ చీఫ్ అంటే సేనాధిపతి మీర్ జాఫర్తో రహస్యంగా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం రాజును చంపితే సేనాధిపతి నెక్స్ట్ కింగ్. మోసం చేసి 1757లో బెంగాల్ని తన కంట్రోల్లోకి తెచ్చుకుంది. 1764లో బ్యాటిల్ ఆఫ్ బక్సర్లో ముఘల్స్నే ఓడించి ఢిల్లీ కంట్రోల్లోకి తెచ్చుకుంది. 1757 నుండి 1947 వరకు దాదాపు 200 సంవత్సరాలు ఇండియాని పరిపాలిస్తున్నామన్న పేరుతో ఇండియా సంపదని బ్రిటన్కు చేర్చారు. 1766-68 2 సంవత్సరాల్లో ఇండియా నుండి రా మెటీరియల్స్ అంటే వనరులు ఫ్రీగా తీసుకుని వెళ్లడమే కాకుండా అప్పట్లోనే 5.7 మిలియన్ యూరోస్ విలువ చేసే సంపదను బ్రిటిష్కు దోచుకెళ్లారు. దీని శిక్ష అనుభవించింది సాధారణ ప్రజలు. 1770లో వచ్చిన బెంగాల్ ఫెమైన్ అంటే కరువులో 1/3 వంతు ప్రజలు ఆకలి చావులు చూశారు. వ్యాపారం కోసం మన దేశంకి వచ్చిన ఈస్ట్ ఇండియా కంపెనీ ఎలా మన దేశాన్ని కాలనైజ్ చేసుకున్నదన్న కారణాల్లోకి వెళ్తే
నెంబర్ 1 బంగారం. ఈస్ట్ ఇండియా కంపెనీ ఇండియాలో కాటన్, స్పైసెస్ లాంటివి కొంటుంది. దానికి బదులుగా మనకి బులియన్స్ అంటే గోల్డ్ కాయిన్స్ ఇవ్వాలి. కానీ ఇంగ్లాండ్ ఎంత గోల్డ్ అని తేగలదు? ఒక చిన్న ఎగ్జాంపుల్లో చెప్పాలంటే 1750-51 ఒక్క సంవత్సరంలో 5.8 మిలియన్ యూరోస్ విలువ చేసే గోల్డ్ ఇంగ్లాండ్ నుండి ఇండియాకు వచ్చింది. నేను చెప్పే కౌంట్ అంతా ఆ టైం పీరియడ్కు సంబంధించింది. ఇప్పుడు దాని విలువ ఎన్నో రెట్లు ఉంటుంది. నెంబర్ 2 ఈస్ట్ ఇండియా కంపెనీ కరప్షన్. ఈస్ట్ ఇండియా కంపెనీలో కరప్షన్ ఎలా ఉండేదని చెప్పటానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బెంగాల్ గవర్నర్ జనరల్గా పనిచేసిన రాబర్ట్ క్లైవ్ 34 సంవత్సరాల వయసులోనే రిటైర్మెంట్ తీసుకుని బ్రిటన్కు వెళ్ళిపోయారు. ఇండియాలో ఉన్నప్పుడు బ్రైబరీ ద్వారా అతను సంవత్సరానికి సుమారుగా 40,000 యూరోస్ సంపాదించేవాడు. ఇప్పుడు ఆ అమౌంట్ 232 మిలియన్ యూరోస్తో సమానం. ఈ కరప్షన్ వల్ల ఈస్ట్ ఇండియా కంపెనీ నష్టాల్లోకి వెళ్ళిపోయింది. ఇండియాలో వ్యాపారం చేయడానికి గోల్డ్ లేదు, కంపెనీ నష్టాల్లో ఉంది. అటువంటప్పుడు వాళ్ళు ఇండియాని దోచుకోగలిగింది ఒకే దారి. నెంబర్ 3 వెల్త్ ఇన్ ఇండియా. బ్రిటిష్ రాకకు ముందు ఇండియాని గోల్డెన్ బర్డ్ అనేవాళ్ళు. ఇండియా న్యాచురల్ రిసోర్సెస్కు, ప్రీషియస్ స్టోన్స్కు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన దేశం. అంతేకాకుండా కాటన్, స్పైసెస్ ఎగుమతులతో ఇండియా సంపద వేరే ఏ దేశంతోనూ పోల్చుకోలేనంతగా పెరిగింది. 1 to 1500 AD ఇండియా జీడిపి ప్రపంచ జీడిపిలో 40%. దీంతోనే మనకు అర్థమవుతుంది ఇండియా ఎంత రిచ్ కంట్రీ అనేది. ఈ సంపద బ్రిటిషర్స్ దోచుకోవాలనుకున్నారు. నెంబర్ 4 నో స్ట్రాంగ్ రూలర్. ఇండియా పెద్ద దేశమైనప్పటికీ బ్రిటిషర్స్ ని ఎదుర్కోవడానికి స్ట్రాంగ్ లీడర్ లేకపోవడం అతిపెద్ద కారణం. ఔరంగజేబ్ తర్వాత ముఘల్ వీక్ అయ్యారు. 1707 తర్వాత వచ్చిన ముఘల్ చక్రవర్తులు రాజ్యాన్ని పట్టించుకోకుండా వ్యసనాలకు బానిసలయ్యారు. మరాఠాస్ బ్రిటిష్కు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ ఐకమత్యం లేకపోవడం వల్ల బ్రిటిష్ చేతిలో ఓడిపోయారు. చిన్న రాజ్యాలకు బ్రిటిషర్స్ని ఎదుర్కొనే ధైర్యం లేక సామంతులుగా మారారు. టిప్పు సుల్తాన్ లాంటి రాజులు చనిపోయే వరకు పోరాడి చరిత్రలో మిగిలిపోయారు. నెంబర్ 5 నో నేషనలిజం. ఇది అతి పెద్ద కారణమనే చెప్పాలి. మనమందరం భారతీయులం అనే జాతీయ భావం అప్పట్లో లేదు. ప్రజలు తమ తమ రాజ్యాల ఐడెంటిటీనే తమ ఐడెంటిటీగా భావించారు. అక్కడక్కడ బ్రిటిషర్స్కి వ్యతిరేకత ఉన్నప్పటికీ అది ఆ ప్రాంతంలో ఆ ప్రజలలో మాత్రమే ఉండేది. 1760 నుండి 1850 వరకు రివోల్ట్స్, రెబలియన్, ట్రైబల్ అప్రైజింగ్ జరిగినప్పటికీ అవి దేశం స్వాతంత్రం కోసం కాదు, వాళ్ళ ఐడియాలజీ కోసం మాత్రమే. నెంబర్ 6 యూనిటీ లేకపోవడం. భారతదేశంలో ఉన్న రాజుల మధ్య, ప్రజల మధ్య ఐకమత్యం లేకపోవడం వల్ల మన స్వాతంత్రం 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందంటే నమ్ముతారా? 1857 రివోల్ట్ మీరందరూ వినే ఉంటారు. దీన్ని సిపాయి మ్యూటనీ అని కూడా అంటారు. సిపాయి అంటే సోల్జర్. దీన్ని ప్రారంభించింది సైనికులైనప్పటికీ ఇది మొదటిసారి దేశంలో పెద్ద ఎత్తున బ్రిటిష్కు వ్యతిరేకత చూపించింది. దీనిలో ఝాన్సీ రాణి లక్ష్మీబాయి, లాస్ట్ మరాఠా పేష్వా బాజీరావు II కొడుకైన నానాసాహెబ్, రైతులు, జమీందారులు, ఆడవాళ్లు, సాధారణ ప్రజలు ఎంతో మంది పాల్గొన్నారు. ఇక్కడ నేను ఒక విషయం ఖచ్చితంగా చెప్పాలి. 1857 రివోల్ట్ దేశ స్వాతంత్రానికి కాదు. అప్పటికి నేషనలిజం కాన్సెప్ట్ లేదు. ఇది బ్రిటిషర్స్కు వ్యతిరేకత మాత్రమే. దీనిలో పాల్గొన్న వాళ్ళందరికీ వాళ్ళ సొంత కారణాలున్నాయి. ఎగ్జాంపుల్ డాక్ట్రైన్ ఆఫ్ ల్యాబ్స్ కింద ఈస్ట్ ఇండియా కంపెనీ ఝాన్సీని అనెక్స్ చేసింది. ఈ డాక్ట్రైన్ ప్రకారం ఎవరైనా రాజుకు సొంత కొడుకు లేకపోతే ఆ రాజ్యాన్ని బ్రిటిష్ ఫుల్ కంట్రోల్లోకి తీసుకుంటుంది. ఝాన్సీ అనెక్సేషన్కు వ్యతిరేకంగా లక్ష్మీబాయి 1857 రివోల్ట్లో పాల్గొన్నారు. రివోల్ట్కు ఇమీడియట్ కాజ్ గ్రీచ్డ్ కాట్రేజ్. దీనిలో కౌ, పిగ్ ఫ్యాట్ ఉపయోగించేవారు. అంతేకాకుండా సోల్జర్స్ కాట్రేజ్ను పంటితో తీసి గన్ లోడ్ చేయాలి. ఈ గ్రీజ్డ్ కార్ట్రేజ్కు హిందూ, ముస్లిం సోల్జర్స్ వ్యతిరేకత తెలిపారు. రివోల్ట్ 6 నెలలు కొనసాగింది. 8 లక్షల మంది ఇండియన్స్ చనిపోయారు. బ్రిటిష్ రివోల్ట్ను క్రూరంగా అణిచివేశారు. ఈ రివోల్ట్ స్టార్ట్ చేసిన మంగల్ పాండే చనిపోయిన తర్వాత కూడా శరీరాన్ని 3 రోజులు చెట్టుకు కట్టుంచారు, కేవలం ప్రజల్లో భయం పుట్టించటానికి. ఈ రివోల్ట్లో 35 నుండి 40 వేల మంది బ్రిటిష్ సోల్జర్స్ 3 లక్షల కంటే ఎక్కువ ఇండియన్ సోల్జర్స్తో పోరాడారు. ఈ కౌంట్ విన్నప్పుడు బ్రిటిష్ ఎలా గెలిచిందన్న డౌట్ ఎవ్వరికన్నా వస్తుంది. ఇది అర్థం కావాలంటే ఈ మ్యాప్ చూడండి. డార్క్ గ్రీన్ కలర్లో ఉన్న ఏరియా రివోల్ట్ చేసిన ప్రాంతం. లైట్ గ్రీన్ కలర్ అండ్ రెడ్ కలర్లో ఉన్న ఏరియా బ్రిటిష్కు హెల్ప్ చేసిన రాజ్యాలు.
బ్రిటిషర్స్ 1857 రివోల్ట్లో ఇండియన్స్ను ఇండియన్ హెల్ప్తోనే ఓడించారు. బ్రిటిష్ గవర్నర్ జనరల్ క్యానింగ్ 1857 రివోల్ట్ గురించి ఏం చెప్పాడో వినండి. Rulers, chiefs acted as breakwaters to the storm which would have otherwise swept us in one great wave. దీని అర్థం ఇండియన్ కింగ్స్ లేకుంటే 1857 రివోల్ట్లో బ్రిటిషర్స్ ఇండియాలో పూర్తిగా లేకుండా పోయేవాళ్ళు. 1857 రివోల్ట్ తర్వాత బ్రిటిషర్స్ జాగ్రత్త పడాలని వాళ్ళకు అర్థమైంది. రివోల్ట్ అయిన వెంటనే చాలా మార్పులు తీసుకుని వచ్చారు. ఈ మార్పులు బ్రిటిషర్స్ వెళ్ళినా కూడా ఇంకా మనల్ని పరిపాలిస్తున్నాయి. అవేంటంటే నెంబర్ 1 వైట్ మ్యాన్ సుప్రిమసీ. వైట్ పీపుల్ అంటే యూరోపియన్స్ సుపీరియర్ రేస్. బ్లాక్ పీపుల్ అయిన ఏషియన్స్ ని ఆఫ్రికన్స్ ను పరిపాలించాల్సిన బాధ్యత వైట్ పీపుల్ మీదే ఉంది. దీన్ని వైట్ మ్యాన్స్ బర్డన్ అని కూడా అంటారు. రేసిజం తప్పని చెప్పినప్పటికీ ఇప్పటికీ వైట్ మ్యాన్ సుప్రిమసీ మనందరం ఫాలో అవుతూనే ఉన్నాం. దీనికి డైలీ లైఫ్ ఎవిడెన్స్ ఫెయిర్నెస్ క్రీమ్స్. నాకు ఒకటి అనిపిస్తుంటుంది, యూరోపియన్స్ కాకుండా ఆఫ్రికన్స్ ప్రపంచాన్ని కాలనైజ్ చేస్తుంటే బాగుండేదేమో. వైట్ మ్యాన్ సుప్రిమసీ బదులు బ్లాక్ మ్యాన్ సుప్రిమసీ ఉంటే క్రీమ్స్ ఏవి పుయ్యకుండానే ఎండలో నిల్చుని నల్లగా అవ్వచ్చు. దీనివల్ల అట్లీస్ట్ డబ్బులన్నా మిగిలేవి. ఊరికే సరదాగా చెప్పాను. ఒకవేళ ఆఫ్రికన్స్ మనల్ని కాలనైజ్ చేస్తున్నా కానీ ఏమీ మార్పు ఉండేది కాదేమో. ఎందుకంటే మనకి ఈజీగా వచ్చేవేవి నచ్చవు. నెంబర్ 2 ఎడ్యుకేషన్. మనందరికీ పైథాగరస్ థీరం తెలుసు, కానీ పైథాగరస్ పుట్టడానికి 1000 సంవత్సరాల ముందే బౌద్ధయాన పైథాగరస్ థీరం రాశారు. ఇలాంటి ఇండియన్ డిస్కవరీస్ ఎన్నో ఉన్నాయి, కానీ ఇవేవి మన స్కూల్ బుక్స్ లో ఉండవు. మన సిలబస్ యూరోపియన్స్ డిజైన్ చేసింది. ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ గా పిలువబడే లార్డ్ మక్కలే ఏం చెప్పాడో చూడండి. బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్తో ఎటువంటి ఇండియన్స్ ని తయారు చేయాలంటే వాళ్ళు బ్లడ్ కలర్ లో మాత్రమే ఇండియన్స్ గా ఉండాలి, కానీ టేస్ట్, ఒపీనియన్, ఇంటెలెక్ట్, మోరల్స్ లో బ్రిటిష్ అయి ఉండాలి. వాళ్ళ కింద పనిచేస్తూ వాళ్ళు చెప్పినవన్నీ వినే ఇండియన్స్ ని తయారు చేయటానికే బ్రిటిషర్స్ మనకు ఎడ్యుకేషన్ ఇచ్చారు. 3 డివైడ్ అండ్ రూల్ పాలసీ. మనలో మనకే గొడవ ఉన్నప్పుడు శత్రువుతో గొడవ పడేంత టైం ఉండదు. బ్రిటిషర్స్ చేసిందదే. ఇండియన్స్ ను వీలైన ప్రతి చోట డివైడ్ చేశారు. రిలీజియన్, రీజియన్, కాస్ట్, ఎడ్యుకేషన్, ఆఖరికి ఫ్రీడమ్ స్ట్రగుల్లో కూడా మోడరేట్, ఎక్స్ట్రీమిస్ట్ అని డివైడ్ చేశారు. 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపనతో మోడరేట్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఫేజ్ స్టార్ట్ అయింది. ఈ ఫేజ్ లో ఉన్న ఫ్రీడమ్ ఫైటర్స్ ని మోడరేట్స్ అంటారు. వీళ్ళకి ఎగ్జాంపుల్ గోపాలకృష్ణ గోఖలే, దాదాబాయి నౌరోజీ, జవహర్లాల్ నెహ్రూ తండ్రి అయిన మోతీలాల్ నెహ్రూ. వీళ్ళు కంప్లీట్ ఇండిపెండెన్స్ ఎప్పుడూ అడగలేదు. బ్రిటిషర్స్ కింద సెల్ఫ్ గవర్నమెంట్ మాత్రమే అడిగారు. అలాగే బ్రిటిషర్స్ కి అపీల్ మాత్రమే చేశారు, వ్యతిరేకించలేదు. కానీ వీళ్ళు ఇండియన్స్ కి బ్రిటిష్ యొక్క నిజ స్వభావం తెలిసేలా చేశారు. దాదాబాయి నౌరోజీ తన ఫేమస్ బుక్ పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియాలో డ్రైన్ ఆఫ్ వెల్త్ గురించి చెప్పారు. ఈ కాన్సెప్ట్ బ్రిటిష్ ఎలాగా ఇండియాని దోచుకుంటున్నారో చెప్తుంది. 1905 నుండి ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ స్టార్ట్ అయింది. ఎక్స్ట్రీమిస్ట్ ను మీకు ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. స్వరాజ్యం నా జన్మ హక్కుగా చెప్పిన బాలగంగాధర్ తిలక్ ఈ ఫేజ్ కు చెందినవారే. డివైడ్ అండ్ రూల్ పాలసీలో భాగంగా బ్రిటిషర్స్ 1905లో బెంగాల్ను విభజించారు. ముస్లిం మెజారిటీ ఉన్న ఈస్ట్ బెంగాల్ను, హిందూ మెజారిటీ ఉన్న వెస్ట్ బెంగాల్ను సపరేట్ ప్రావిన్సెస్ గా చేశారు. ఈ విభజనకు వ్యతిరేకంగా 1905లో స్వదేశీ మూమెంట్ జరిగింది. స్వదేశీ అంటే మన దేశంకు సంబంధించినవి. సో ఈ మూమెంట్లో బ్రిటిష్ గూడ్స్ ని, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ని బాయ్కాట్ చేశారు. ఇండియన్ గూడ్స్ ఇండస్ట్రీస్ ప్రమోట్ చేశారు. ఇది గాంధీ రావడానికి ముందే జరిగిన అహింసా సత్యాగ్రహం. ఎక్స్ట్రీమిస్ట్ స్వాతంత్ర్యం కోసం బ్రిటిషర్స్ ని చంపడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ సమయంలో స్వాతంత్ర్యం కోసం చాలా ఆర్గనైజేషన్స్ ఏర్పడ్డాయి. 1917లో గాంధీ సౌత్ ఆఫ్రికా నుంచి రావడంతో గాంధీయన్ ఫేజ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ టైం నేషన్ లెవెల్లో బ్రిటిష్ కు వ్యతిరేకంగా జరిగిన పోరాటం 1920 నాన్ కోఆపరేషన్ మూమెంట్. పేరులోనే తెలుస్తుంది. ఈ మూమెంట్ బ్రిటిష్ కు కోఆపరేట్ చేయకుండా బ్రిటిష్ గవర్నమెంట్ సిస్టమ్ ని బాయ్కాట్ చేయడం. ఈ మూమెంట్ ఎంత పాపులర్ అయిందంటే మొత్తం దేశానికి గాంధీ లీడర్ అయ్యారు. ఎంతో మంది తమ ఉద్యోగాలు, పనులు వదిలి ఉద్యమంలో భాగస్థులయ్యారు. అహింస మార్గం వల్ల ఆడవాళ్ళు, ముసలి వాళ్ళు, చిన్న పిల్లలు కూడా ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ సమయంలోనే సుభాష్ చంద్రబోస్ ఇండియన్ సివిల్ సర్వీస్ ఉద్యోగాన్ని వదిలి గాంధీజీతో కలిసి నాన్ కోఆపరేషన్ మూమెంట్లో పాల్పంచుకున్నారు. కానీ ఫిబ్రవరి 1922న కొంతమంది ఉద్యమంలో భాగంగా చోరీ చోరా పోలీస్ స్టేషన్ను కాల్చివేశారు. ఈ ఇన్సిడెంట్లో 22 మంది ఇండియన్ పోలీస్, 3 సాధారణ పౌరులు చనిపోయారు. ఈ హింసకు వ్యతిరేకంగా గాంధీ నాన్ కోఆపరేషన్ మూమెంట్ ని ఆపేశారు.
గాంధీ యొక్క ఈ నిర్ణయాన్ని సుభాష్ చంద్రబోస్ ఖండించారు. మరోవైపు భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ కలిసి యాంటీ సైమన్ ప్రొటెస్ట్లో ప్రాణాలు కోల్పోయిన లాలా లజపత్ రాయ్కు న్యాయం చేయడానికి లాఠీ చార్జికి కారణమైన శాండర్స్ని చంపారు. ఈ కేసులో 24 మార్చి 1931లో భగత్ సింగ్ను లాహోర్ జైల్లో ఉరితీశారు. ఆజాద్ బ్రిటిష్ చేతిలో మరణించకూడదని ఆత్మహత్య చేసుకున్నారు. తిరిగి 1930లో గాంధీ సివిల్ డిసోబీడియన్ మూవ్మెంట్ స్టార్ట్ చేశారు. ఇందులోనే ఫేమస్ దండి మార్చ్ జరిగింది. తెలుగులో ఉప్పు సత్యాగ్రహం మనందరికీ తెలుసు. దీనిలో భాగంగా శబర్మతి ఆశ్రమం నుండి దండి వెళ్లి ఉప్పును సొంతంగా ఉత్పత్తి చేయాలి. ఉప్పే ఎందుకు ఎంచుకున్నారంటే మన ఇండియన్ హౌస్ హోల్డ్స్ లో రోజువారీగా ఖచ్చితంగా ఉప్పును వాడతారు. అటువంటి ఉప్పు తయారు చేయడానికి బ్రిటిషర్స్ కి ఎందుకు ట్యాక్స్ కట్టాలి, మేమే తయారు చేసుకుంటామని ఈ మూమెంట్ ద్వారా తెలిపారు. మనం ట్యాక్స్ కట్టకపోతే సివిల్ ఆఫెన్స్ అవుతుంది. ట్యాక్స్ కట్టకుండా సాల్ట్ ప్రొడ్యూస్ చేసి సివిల్లోనే డిసొబే చేశాం కాబట్టి ఈ మూమెంట్ కి ఆ పేరు వచ్చింది. దీని తర్వాత గాంధీని అరెస్ట్ చేశారు. అబుల్ కలాం ఆజాద్, సరోజినీ నాయుడు మూమెంట్ ని కంటిన్యూ చేశారు. చాలా కారణాల వల్ల సివిల్ డిసోబీడియన్ మూమెంట్ పెద్ద ఇంపాక్ట్ తీసుకురాలేకపోయింది. ఇంతలోనే 1939లో రెండవ ప్రపంచ యుద్ధం వచ్చింది. బ్రిటిష్ వార్ లో బిజీగా ఉన్నారు. శత్రువు యొక్క శత్రువు మన మిత్రుడని నమ్మి ఈ ఛాన్స్ ఉపయోగించుకోవడానికి సుభాష్ చంద్రబోస్ జర్మనీకి వెళ్లి హిట్లర్ను కలిశారు. తరువాత జపాన్ హెల్ప్ తో వరల్డ్ వార్ 2లో బ్రిటన్ తరపుగా పోరాడుతూ జపాన్ కు దొరికిన ఇండియన్ సోల్జర్స్ తో 1 సెప్టెంబర్ 1942న ఇండియన్ నేషనల్ ఆర్మీ స్థాపించారు. ఐఎన్ఏ బోస్ నేతృత్వంలో 1944లో నాగాలాండ్ ద్వారా ఇండియా లోపలికి వచ్చింది. కోహిమా దగ్గర బ్రిటిషర్స్ తో యుద్ధం చేశారు. ఈ యుద్ధంలో ఐఎన్ఏ గెలవనప్పటికీ మొత్తం ఇండియాని ఇన్స్పైర్ చేసింది. ఇండియన్స్ ఐఎన్ఏకి ఎవరూ ఊహించినంత సపోర్ట్ చేశారు. దీని నుండి 1946లో రాయల్ ఇండియన్ నేవీ ఇండిపెండెన్స్ కోసం మ్యూటనీ చేసింది. దీంతో మన స్వాతంత్రానికి ఆఖరి అసలైన మెట్టు పడింది. అదెలా అంటే బ్రిటిషర్స్ ఇండియాను పరిపాలించడానికి కారణమే ఇండియన్ ఆర్మీ, నేవీ, పోలీస్. వీళ్ళు బ్రిటిషర్స్కి రక్షణ కల్పించకపోతే బ్రిటిషర్స్ ఇండియాలో ఒక్కరోజు కూడా ఉండలేరు. రాయల్ ఇండియన్ నేవీ మ్యూటనీతో బ్రిటిషర్స్లో భయం పెరిగింది. 1857 రివోల్ట్ తర్వాత మళ్ళీ మొదటిసారిగా సోల్జర్స్ వ్యతిరేకత చూపించారు. ప్రాణాలపై ఉన్న భయం బ్రిటిషర్స్ ఇండియాని ఇంతకంటే పరిపాలించలేమన్న నిర్ణయానికి వచ్చేలా చేసింది. 14th ఆగస్ట్ 1947 మిడ్ నైట్ అంటే 15th ఆగస్ట్ బ్రిటన్ ఇండియా ఇండిపెండెంట్ కంట్రీగా డిక్లేర్ చేసింది. గత 75 సంవత్సరాల్లో ఇండియా సోషల్ గా, ఎకనామికల్ గా, టెక్నాలజికల్ గా ఎంత వృద్ధి చెందిందో మనందరికీ తెలుసు. ప్రస్తుతం ఇండియా ప్రపంచంలో 5th లార్జెస్ట్ ఎకానమీ. నేను ఈ వీడియో చేయగలుగుతున్నానన్నా, మీరీ వీడియో చూడగలుగుతున్నారన్నా మనకి స్వాతంత్రం ఇచ్చిన గొప్ప వ్యక్తులే కారణం. వాళ్ళకి మనం చేయగలిగిందేమీ లేదు. మనం చేయగలిగిందల్లా వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళ జీవితం నుండి మనం ఏమన్నా నేర్చుకోగలగటమే. అలాగే మనకిచ్చిన ఈ స్వాతంత్రాన్ని కరెక్ట్గా ఉపయోగించుకోవటమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్స్ని, మీకు తెలిసిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని కామెంట్ చేయండి. ఫాలో మీ ఆన్ Instagram ఫర్ మోర్ అప్డేట్స్. మై నేమ్ ఈస్ వినీలా అండ్ హ్యావ్ ఎ నైస్ డే.